సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, నేనున్నాను అని నువ్వు ప్రగాఢంగా నమ్మితే ఇప్పుడే ఇది విను. గొప్ప వరం నీకు అందించబోతున్నానమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. మరి బాబా గారు తన బిడ్డల కోసం అందించబోతున్న ఆ గొప్ప వరం ఏమిటో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నావు. ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాల వలన, సమస్యల వలన, బాధల వలన నన్నే మరిచావు కదా. నేను అసలు నీతో లేనని, నీ మాటలు వినడం లేదని బాధపడుతున్నావు కదా తల్లి. అదంతా నీ భ్రమ మాత్రమే. నీకు కష్టాలు ఉన్నప్పుడే నువ్వు నాకు ఇంకా దగ్గరవుతావు. నిజమే కదా. ఒక విషయం గుర్తించుకో బిడ్డ, నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి పనులు కూడా నేను చెయ్యను. నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ కూడా. అది నీకు కూడా తెలుసు కదా తల్లి. అలాంటప్పుడు నేను నీతో లేనని, ఉండనని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. కష్టాల ఊబిలో కూరుకుపోయిన నిన్ను కాపాడేది నేనే కదా. కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది విను. నువ్వు నన్ను మర్చిపోలేదని, నన్ను పూజించటం మరువలేదు అని కూడా నాకు తెలుసు. మరెందుకు పాప నన్ను ఇలా అంటూ ఉన్నారు అని అడుగుతున్నావా? కొన్ని పరిస్థితుల వలన, నీకున్న కష్టాల వలన అలా అనాల్సి వచ్చిందిలే. బాధపడకు బిడ్డ. నేను ఎప్పుడూ కూడా నిన్ను కోప్పడనమ్మా. ఎందుకంటే ఎప్పుడు ఏది జరగాలో ఆ సమయానికి అదే జరుగుతుంది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకోను. అర్థమైంది కదా. ఇక దేని గురించి నువ్వు ఆలోచించకుండా, నా బాబా నాకు మంచే చేస్తారు, ఎప్పుడూ నాతోనే ఉంటారు అని నమ్ము. నీ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. క్షణంలో ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో జరిపించి, నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తాను. నీ బాబా అన్నింటినీ చక్కబెడతారు తల్లి. ఈ విషయాన్ని నువ్వు నమ్ము. తరువాత నీ జీవితంలో జరిగే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అవును బిడ్డ, ఇది నీ సాయి వాక్కు. అలానే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణం ఎవరో తెలుసా? సాక్షాత్తు నువ్వే. ఆశ్చర్యపోతున్నావా? నేను చెప్పేది నిజం తల్లి. నీ మనసే నిన్ను కష్టపెడుతూ ఉంది. కానీ నువ్వు తలుచుకుంటే నీ మనసుని మంచిగా మార్చుకోగలవు. అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు. అనుకూలమైన ఆలోచనలు చెయ్యి. నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో. అప్పుడంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది బిడ్డ. ఎప్పుడూ కూడా కాస్త కష్టమైనా సరే మంచిని, సంతోషాన్నే గుర్తుపెట్టుకో. కష్టాలను, కన్నీళ్లను మరిచిపో. నీకు అన్యాయం చేసిన వాళ్లను కూడా మరిచిపో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నీ తప్పు లేనప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదమ్మా. ఎదిరించి నిలబడు. అస్సలు వెనకడుగే వేయకు. కొన్నిసార్లు నీ ఆలోచనల వలన నీకు కొన్ని కష్టాలు, చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి బిడ్డ. కాబట్టి వాటిని అదుపు చేసుకో.
మంచిగా ఆలోచించడం నేర్చుకో. ఎవ్వరిని ద్వేషించకు. అందరితో మంచిగా ఉండు. ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అస్సలు వారిని పట్టించుకోకు. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు. ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకో బిడ్డా. తప్పకుండా అతి త్వరలోనే నీ కష్టాలకు కన్నీళ్లకు మంచి పరిష్కారం చూపిస్తాను. ఆ రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా. నువ్వు బాధపడకు తల్లి, భయపడకు. ఈ తండ్రి నీతోనే ఉన్నాడు. నువ్వు కోరుకున్న ప్రతి కోరిక నేను నెరవేరుస్తానమ్మా. అప్పుడు నువ్వు ఎంతో గర్వపడతావు. నువ్వు తెలియక చేసిన తప్పులకు అనవసరంగా దిగులు పడకు. ఇది నేను చేశాను అని పశ్చాత్తాపపడి దానిని సరిదిద్దడానికి ప్రయత్నించు. అలా కాకుండా దానిని తలుచుకొని కృంగిపోతూ అక్కడే మాత్రం ఆగిపోకు బిడ్డ. ఎందుకంటే అది నువ్వు తెలిసి చేసింది కాదు కదా. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఉండదు. ఆ విషయం గుర్తించుకో తల్లి. ఎప్పుడైతే నువ్వు నీ తప్పుని గ్రహించావో అప్పుడే నేను నిన్ను మన్నించాను. ఇక ప్రశాంతంగా ఉండు. కానీ తెలిసి తప్పు చేస్తే మాత్రం నేను క్షమించనమ్మా. ఇతరుల విషయాలలో ఎప్పుడూ కూడా తలదూర్చకు, సరేనా? నీకు ఓటమి వచ్చినా సరే నేను నీతోనే ఉంటాను. అలా ఉండి విజయాన్ని నీకు అందిస్తాను. ఇక దేనికి భయపడకు తల్లి, బాధపడకు, ఎవ్వరికి తల వంచకు. అలా భయపడితే వారు నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉంటారు, క్రిందికి లాగేస్తారమ్మా. ధైర్యంగా నిలబడాలి. నేనున్నాను కదా తల్లి, అన్నీ నేను చూసుకుంటాను. ఎక్కడా నీ ప్రయత్నాన్ని ఆపకు. అడుగులు ముందుకు వేయి. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. నీ సాయి మాటలు జాగ్రత్తగా గుర్తించుకో. ఆ మాటలే నిన్ను ఎప్పుడూ రక్షిస్తాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పిన మాటలు విన్నారు కదా అండి. ఎప్పుడైతే బాబాగారి సందేశాలను మనం గుర్తించుకొని ఆ దారిలో నడుస్తూ ఉంటామో అవే మనకు శ్రీరామ రక్ష. ఎప్పుడూ కూడా ఆ సందేశాలని మన మనసులో మెదులుతూనే ఉండాలి. ఆ మాటలు మన మనసులో మెదులుతూనే ఉండాలి. బాబాగారు ఏం చెప్పారు, నేనేం చేయాలని ప్రతి క్షణం మనం తలుచుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ధర్మ మార్గంలో నడవగలం. మన కష్టాలన్నీ తీరి 10 మందిలో గర్వంగా మనం తలెత్తుకొని నిలబడగలం. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.